డాక్టర్ ప్రసాదమూర్తి గారి చేనుగట్టు పియానో గ్రంథావిష్కరణ కె శివారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డాక్టర్ ప్రసాదమూర్తి గారి దళిత కవిత్వం పరిశోధన అనే గ్రంథాన్ని డాక్టర్ ప్రసాదమూర్తి గారి మరొక పరిశోధన దళిత కవిత్వం అనే గ్రంథావిష్కరణకి డాక్టర్ శిఖామణి గారి చేతుల మీదుగా జరుగుతుంది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య డాక్టర్ ప్రసాదమూర్తి గారి దళిత కవిత్వం పరిశోధన. అదేవిధంగా నేతల ప్రతాప్ కుమార్ గారి పుట్టినరోజు ఒకటి ఆ గ్రంథాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా శివారెడ్డి గారిని కోరుతున్నాం. వి రత్నాకర్ గారి ముసిబాస దీర్ఘకావ్యం యాకూబ్ గారి చేతుల మీదుగా. యాకూబ్ గారు ఓకే, యాకూబ్ గారు దయచేసి రండి సార్ ప్లీజ్. ఒక కవి యాకూబ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. మీ అందరి కరతాళతో మధ్య నేలపూరి రత్నాజీ గారి ఈ అద్భుత దయచేసి. అదేవిధంగా దీని తర్వాత రఘుశ్రీ గారి చెల్లెకొరికిన అక్షరాలు హైకుల పుస్తకం కూడా శిఖామణి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. సార్ హైకు స్పెషలిస్ట్ బీవీ గారు చేయాలటండి. సుగంబాబు గారు కూడా ఒకసారి దయచేసి వేదిక వద్దకు రండి సార్ ప్లీజ్. ఇక్కడ శిఖామణి గారు శివారెడ్డి గారు ఆర్డర్ చేశారు, త్వరగా రావాలి. రఘుశ్రీ గారి చిలకొరికిన అక్షరాలు హైకులు పుస్తకం గారి చేతి మీదుగా. సుగంబాబు గారు చిలకొరికిన అక్షరాలు హైకులు సుగంబాబు గారు చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా తరువాయి భాగం డాక్టర్ విఆర్ రాసాని గారి ముల్లుకర్ర గ్రంథావిష్కరణ డాక్టర్ శిఖామణి గారి చేతుల మీదుగా. డాక్టర్ విఆర్ రాసాని గారు. దేవదానరాజు గారు మీకు ఆప్షన్ చేస్తాం, త్వరగా రావాలి. 3 సార్లు పలికం అటెండెన్స్. మామణి తెలుగు రత్న డాక్టర్ దేవదానరాజు గారి చేతుల మీదుగా జరుగుతుంది. చీల్చి చెడ్డాడుతున్నారా? ఓకే, మీ కరతాళ ధ్వనులు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రేణుకా అయోలా గారి 3వ మనిషి దీర్ఘ కవిత గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా సుభద్రాదేవి గారిని కోరుతున్నాం. వారి 3వ మనిషి దీర్ఘ కవిత గ్రంథం ఆవిష్కరణ సుభద్రాదేవి గారి చేతుల మీదుగా. రేణుకా అయోలా వారి 3వ మనిషి దీర్ఘ కవిత. తర్వాత గ్రంథం ఇంటి దీపం. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్.